కాళేశ్వరం విచారణను మరింత స్పీడప్ చేసింది కమిషన్. క్షేత్రస్థాయిలో విచారణ చేస్తోంది. బ్యారేజీల నిర్మాణంలో అక్రమాలకు పాల్పడిన అధికారుల రిపోర్టు సిద్ధం చేస్తోంది. అవసరమైతే క్రిమినల్ కేసులు పెట్టాలనే దానిపై కసరత్తు చేస్తోంది కాళేశ్వరం విచారణ కమిషన్. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అక్రమాలు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. గత పాలకుల ఒత్తిడితో నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేశారనేది ప్రధాన ఆరోపణ. అయితే దీన్ని ఆసరాగా చేసుకుని బ్యారేజీల నిర్మాణంలో కొంతమంది ఇంజనీర్లు ఏజెన్సీలతో కుమ్మక్కైనట్టు కమిషన్ విచారణలో తేలింది. కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు హాజరయ్యే అధికారులు క్రాస్ ఎగ్జామింగ్ తో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇచ్చిన అఫిడవిట్ లో ఏదడుగుతారో తెలియక ఆందోళన చెందుతున్నారు. కొంతమంది ఉన్నది ఉన్నట్లు కమిషన్ ముందు చెబుతుంటే మరికొంతమంది ఇంజనీర్లు కమిషన్ అడిగిన ప్రశ్నలకు పొంతన లేని సమాధానాలు చెబుతున్నారని సమాచారం. ఇంకొందరైతే ఏమో తెలియదు మర్చిపోయా అంటూ సమాధానాలు దాటవేస్తున్నారని తెలుస్తోంది. కొన్ని సందర్భాల్లో అధికారుల తీరుపై కమిషన్ చైర్మన్ సీరియస్ అవుతున్నట్లు చర్చ జరుగుతోంది. కమిషన్ ముందు పొంతన లేని సమాధానాలు చెప్పిన ఇంజనీర్లతో పాటు కమిషన్ చేస్తున్న విచారణలో భాగంగా అక్రమాలకు పాల్పడినట్లు తేలిన అధికారులు, కనీసం విధి విధానాలు పాటించిన అధికారులు ఇలా కేటగిరీల వారీగా గుర్తించే పనిలో పడింది కమిషన్. విధుల్లో నిర్లక్ష్యం వహించిన అధికారులపై వేటు వేయాలని ప్రభుత్వానికి సూచన చేయనున్నట్లు తెలుస్తోంది. అన్నారం, సుందిల్లా, మేడిగడ్డ బ్యారేజీలకు సంబంధించి అధికారుల అక్రమాల లిస్టు రెడీ చేస్తోంది విచారణ కమిషన్. మేడిగడ్డ ఈఈ తిరుపతిరావు పైస్థాయి అధికారులకు తెలియకుండా ఏజెన్సీలతో కుమ్మక్కై 1600 కోట్ల బ్యాంకు గ్యారంటీ ఇచ్చినట్లు కమిషన్ విచారణలో బయటపెట్టారు అధికారులు. తిరుపతిరావు తరహాలోనే చాలా మంది వారి వారి స్థాయిలో అక్రమాలకు పాల్పడినట్లు ఒక అంచనాకు వచ్చింది విచారణ కమిషన్. ఏ అధికారిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై పూర్తిస్థాయి రిపోర్టు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి 3 బ్యారేజీల విషయంలో ఏం జరిగిందనేది పూర్తిస్థాయి రిపోర్టుతో పాటు అధికారుల అక్రమాలపై ప్రత్యేక రిపోర్టు ఇచ్చే పనిలో ఉంది కాళేశ్వరం విచారణ కమిషన్.